BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కర్మ దీనివల్ల జీవితంలో అన్ని కర్మని అనుసరించే జరుగుతాయి అనుకోవాలా? మంచి అయినా చెడైనా ఏం జరిగినా నా కర్మ అనేస్తూ ఉంటాం. నా కర్మ వల్ల ఇలా జరిగింది. మంచిని కర్మతోనే మనం పోల్చుకుంటాం, చెడుని కూడా అలానే పోల్చుకుంటాం. నిజంగా కర్మ శాసిస్తుందంటారా మన జీవితాల్ని? శాసిస్తుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఓకే. బుద్ధి మన కర్మను అనుసరించి తీసుకెళ్లి మన బురద గుంటలో కూర్చోబెడుతుంది. ఇది నమ్మగలమా లేదా అనేది జయ. ఎప్పుడు పరిస్థితులు మనకు అదుపులో లేనప్పుడు, మనం ఏమీ చేయలేని స్థితి వచ్చినప్పుడు, మన వల్ల ఏం కాదు, ఇదంతా మనదేం కాదు, మనం ఊరికే బొమ్మలా నుంచునో కథ దానంతటది మాస్టర్ ప్లాన్ ప్రకారం జరిగిపోతోంది అని అర్థమైనప్పుడు అంతా నా కర్మ అంటాం. లేకపోతే నేనే పగలదీశానని అనము. అంతా మన గొప్పతనమే. నేనే విరకొట్టాను, ఇదంతా నేనే చేశా, ఇదంతా నాది, అంతా మందే, అలా అనిపిస్తూ ఉంటుంది. మన అదుపు లేని సమయంలో మనకి కర్మలు జ్ఞాపకం వస్తాయి జయ. కర్మ వల్లే ఇది జరిగింది, పూర్వజన్మలో వచ్చేసుకున్నాం అనిపిస్తుంది. శుభ్రంగా ఆరోగ్యంగా జామని తిరిగేవాళ్ళు చిన్న ఏదో టెస్ట్ కోసమనో లేదా ఏదైనా కొనుక్కోటానికో ఏదైనా ఒక చిన్నగా సర్జరీకో ప్రొసీజర్కో గోత్రు వేయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళని చూస్తాం. అవును. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళు అలా మంచాన పడాలి కాబట్టి ఈ చిన్న మెలికొచ్చి ఇది అక్కడికి లాక్కెళ్తుంది. అవునండి, మనం చూస్తాం కదా, అట్లా చూస్తున్నాం కూడా. ఒట్టి పుణ్యానికి ఏముండదు. ఇక్కడ వేలు మీద ఒక కంతు వచ్చింది నాకు తెలిసిన ఒక ఆవిడకి. ఇక్కడ ఎన్నేళ్ల నుంచే ఉందిట, ఎన్నో ఏళ్ళ నుంచి తీర్చుకోవాలి అనుకునేవారు, ఊరుకున్నారు. ఈ కట్ చేసే క్రమంలో నెర్వ్ ఏదో తెగిపోయింది జయ. అది అసలు అలాంటిది ఊరికే తుప్పమని కత్తెరతో కట్ చేసినా సరిపోయేది. ఆ స్కాల్పెల్ లాంటిది ఏదో వేస్తారు కదా, ఆ తెగినది అసలు ఆవిడ ఎంత సతమతం అయిపోయిందంటే శుభ్రంగా టింగు రంగామని మామూలుగా కాదు, ఎలా ఎంత బాగుండేదో. కత్తి కసాట అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ ఆవిడని, అలా ఉండేది షార్ప్గా, ఎంత బాగుండేదో. అంతే, ఇక ఆవిడ వెజిటబుల్ అయిపోయింది, ఇంకేం లేదు. ఎన్నాళ్ళు పట్టిందో. తర్వాత ఆవిడకి ఆ ఎంగులకు, ఆ చాము, ఆ చురుకు అన్నీ పోయినాయి. అది ఉంచుకున్నా పోయేది. ఆవిడ మూలపడ్డానికి ఇది కారణమైంది. 9-10 సంవత్సరాలు ఉంది ఆ కాయ. అబ్బాబ్బాబ్బా, చాలా చాలా సన్నది పాపం. ఆయన పొరపాటు కూడా కాదు, అంతే జరిపోయింది అంతే. ఇంకా ఈ చిన్న పన్న సర్జరీలు ఊరికే కేవలంగా డాక్టర్లు ఎడం చేత్తో చేసేస్తారు. అలాంటి సర్జరీల్లో ఒక్కొక్కళ్ళకి ప్రాణాపాయ స్థితి వస్తుంది, వాళ్ళ కర్మ ఒట్టి పుణ్యానికి. అది ఎక్కడో మనం చూసాం, సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర మణికొండలో పెరుక్కో కూరకో వాకిట్లోకి వచ్చి వాకిట్లో ఉన్న దాంట్లో పడిపోయారు వాళ్ళు ఎవరో. అది తెరిచింది వానల్లో 3 ఏళ్ళ కదా, ఒట్టి వాకిట్లోకి వచ్చి పాల ప్యాకెట్ కోసమని వెళ్తే చనిపోయారు. ఒట్టి పుణ్యానికి వాళ్ళ ఇంటి నుంచి 3 నిమిషాలు కూడా లేదు. అది ఈ వాకిట్లో 5 నిమిషాల్లో ఇల్లు చేరతామనగా యాక్సిడెంట్లు అయిపోతాయి. 5 మినిట్సే మన ఇంటికి యాక్సిడెంట్ స్పాట్కి గ్యాప్. భార్యాభర్త బండి మీద వెళ్తున్నారు, భర్త అయిపోయారు, భార్య రోడ్డు మీద కూలబడి కూర్చుంది. చెప్పలేం. తల్లి రాక్షస తల్లి 3 పిల్లల్ని నూతులో దోసి తను మాత్రం బతికుంటుంది ఆ నూతులో. కర్మ అలా వాళ్ళతోటి చేయించేస్తుంది. దాని నుంచి బయటపడడానికి చాలా ప్రచండమైన, మామూలుది కాదు, దైవబలం కావాలి, ఆత్మబలం కావాలి. 2 ఈ 2 ఉంటే వీటిలోంచి తప్పించుకుంటారు. ఎలా వస్తుంది దైవబలం? ప్రార్థన, సహాయం, ఈ 2 వల్ల వస్తుంది. ఈక్వల్ ప్రయారిటీ కదా రమ్మగారు ప్రార్థనకి సహాయానికి. మీరు పూర్తిగా అందులో ఏమి ఒక పావించి అటు పారించి ఇటు లేదు. ఇది నేను కాదు, ఇది నాది కాదు, సర్వం భగవంతుడేనని నమ్మాలి ప్రతివాడు. ఇదంతా నేనే చేస్తున్నానని అనుకోవద్దు. నీకు కష్టం వచ్చినప్పుడు సహాయం అర్థిస్తాను భగవంతుడినని కాదు, నువ్వు ఎప్పుడూ నీకు హ్యాండీగా ఉండాలి పక్కన భగవంతుడు. దానికి నువ్వేం చేయాలి, ముందు నుంచి నీకు ప్రార్థించే అలవాటు ఉండాలి, ఎప్పుడూ సహాయం చేయాలి.
నువ్వు చేసిన సహాయమే నిన్ను గోతులోంచి బయటికి తెప్పిస్తుంది. ఉమ్. నువ్వు చేసిన ప్రార్థనే నీకు సరైన సమయానికి సహాయాన్ని అందేలాగా చేస్తుంది. అవును. ఈ రెండు మనని కర్మల నుంచి తప్పించుకునేందుకు అవకాశాన్ని ఇస్తాయి. నువ్వు ఇట్లా ఏదైనా ప్రాబ్లం రాగానే నువ్వు దైవాన్ని తిట్టి ప్రపంచాన్ని తిట్టి చేస్తావు. చుట్టుపక్కల వాళ్ళందరూ దుర్మార్గులుగా కనపడతారు. నువ్వు నిన్నటిదాకా ఎంత దుర్మార్గుడుగా ఉన్నావో నీకు గుర్తురాదు, నీకు ఊహ కూడా రాదు. సహాయం చేయని వాళ్ళందరినీ తిడతావు. కానీ నువ్వు ఏనాడు ఎడం చేత్తోటి కూడా ఎవరికి సహాయం చేయలేదని నీకు గుర్తురాదు. అవును. నేనేం చేశాను అన్న ఊహ రాదు అసలు నీకు. అసలు ఆ ఊహలు రాకూడదంటే ఎప్పుడు సహాయం చేసే గుణం ఉండాలి మనుషులకి. మనుషులుగా ప్రవర్తించాలమ్మా ప్రతివాడును. అప్పుడు మనం కర్మల నుంచి కొంత తప్పించుకోగలుగుతాం. భగవద్గీతలో కూడా దీన్నే చెప్పారు. కర్మల మీదే నీకు అధికారం, దాని ఫలితం మీద లేదు అని చెప్పిన భగవంతుడే ప్రచండ దైవ బలం ఉంటే గనక నువ్వు కర్మల నుంచి కొంత తప్పించుకునే అవకాశం ఉంది నీకు. చాలా అద్భుతమైన క్రియ చెయ్యి, ప్రార్థన చెయ్యి, సాధన చెయ్యి, ఉపాసన చెయ్యి, నిన్ను భగవంతుడు రక్షిస్తాడు. మన మహాభారతంలో భీష్మ పితామహుడు ఎప్పుడు పడిపోయాడమ్మా ఆయన? ఏనాడు పడిపోయి ఏనాటి దాకా ఇచ్చామరణంతో అప్పటిదాకా ఉన్నాడు. ఆయన పడిపోయిందేమో ఈ మార్గశిరంలోనే కదా, ఇంకా ముందే కాస్త అటు ఇటుగా. ఇప్పుడు పడిపోయిన వాడు, డిసెంబర్లో పడిపోయిన వాడు అట ఫిబ్రవరి దాకా ఉన్నాడు. అంతేగా భీష్మ ఏకాదశి అవతల ఎప్పుడో అవుద్ది, అవునా? మరి ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది ఆయనకి? యుద్ధం ఫినిష్ అయిపోయాక తన మనవలకి అందరికీ మంచి మంచి విషయాలు చెప్పి కథలు చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఆయన చేసిన సత్కర్మ ఆయనకు అవకాశాన్ని ఇచ్చింది. కుకర్మల వల్ల ఆయన పొరపాట్లు ఉన్నాయి కొద్దిగా, అందుకని మనం మునిమనవడి చేతిలోనే ఆయనకు మరణం వచ్చింది. కానీ సత్కర్మ ఆయనకి ఇచ్చామరణము, భగవంతుని యొక్క సన్నిధానంలో మరణించే అవకాశము, అవన్నీ కల్పించే ఒట్టి కథే మీకు గుర్తు చేస్తున్నాను అంతే. అవునండి, ఇలాగే జరుగుతుంది. మనం చేసిన కుకర్మలు మనం అనుభవించాల్సిందే ఎంతో కొంత. వాటి నుంచి తప్పించుకోగలమని అనుకోకూడదు. కానీ సుకర్మలు కొన్ని చేస్తే ఈ కుకర్మ తాలూకు చాలా పెద్ద పరిస్థితి నుంచి నిన్ను పక్కకి తప్పిస్తుంది. ఓకే, మీరు 2 పాయింట్లు చెప్పారు. దైవబలం, ఆత్మబలం. దైవబలం గురించి చెప్పారు, ప్రార్థన, సహాయం. మరి ఆత్మబలం అంటే ఎట్లా? ఇదే నిన్ను నమ్మటం. ఆ, ఈ భగవంతుడు నాకు సహాయం చేస్తాడు, నాతోటి దైవం ఉన్నాడని నమ్మాలి నువ్వు. ఇది నేను కాదు అతడని నమ్మాలి. ఈ చేసే సహాయం ఉంది చూడు, రేపొద్దున నాకు హెల్ప్ చేయడానికి వీడికి నేను హెల్ప్ చేస్తానని అనుకోకూడదు. మామూలుగా మనకి ఒక బార్టర్ సిస్టమ్ ఉంటుంది కదా బ్రెయిన్. అవునవును, ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ మనం ఏదైనా ఇచ్చామనుకో, రేపు మనకు అవసరమైతే చాలా స్వతంత్రంగా వాళ్ళని అడుగుతాం మనం. అవును, మన లోపల ఒక స్విచ్ ఉంటుంది, ఏంటి? వీళ్ళకి మనం ఇచ్చాం, వీళ్ళు మనకి ఇస్తారు అని. ఇది పోగొట్టాలి. ఆత్మబలం ఇక్కడ పనిచేయాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేసావు నువ్వు, అంతే. వాళ్ళ నుంచి వెనక్కి తీసుకుందామన్న ఊహొస్తే బార్టర్ సిస్టమ్ అయిపోయింది. అది అప్పుడు సహాయం మ్యూచువల్ అయింది. నిష్కామ కర్మలు అవి లేవు అక్కడ, నిష్కామంగా లేదు. నువ్వు అది ఎప్పుడు కుదురుతుంది? చుట్టుపక్కల వాళ్ళతోటి ఇది సాగదు మనకి. ఎక్కడో రోడ్డు మీద నువ్వు ఎక్కడికో వెళ్ళావు, అక్కడ ఎవరో పడిపోయారు, వాళ్ళని లేవదీసావు, అయ్యో పాపం అని లేచి వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళారు. అది నిన్ను కాపాడుతుంది. ఓకే, ఈ రోజువారీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు చేసే బార్టర్ సిస్టమ్ సహాయాలు ఉన్నాయి చూడు, అవన్నీ సహాయంగా భావించొద్దు. అవి మనం దైనందిన జీవితంలో మనం సమాజంతో పాటు వెళ్తూ ఉంటాం. మనం వెనక్కి ఎక్స్పెక్ట్ చేయనివి కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు మనం ఇక్కడ కూడా చేస్తాం అట్లా. అవును, వెనక్కి ఎక్స్పెక్ట్ చెయ్యం. ఇంకా దాన్ని మనం ఇచ్చాం కాబట్టి వాడు ఇవ్వాలి అని భావించాం. ఆ భావించనిది ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. భావించకుండా ఉండటమే ఆత్మబలం. భగవంతుణ్ణి భావించాలి. ఎవరికైనా సహాయం చేస్తే ఇది నా గొప్పతనమేనన్న భావనని జయించాలి. ఎంత గట్టి కావాలి చేయడానికి, చాలా చాలా అవసరం కదా. మనం మాట చెప్పేస్తాం కానీ లోపల ఉండదు అది. ఆ లోపల దిటవుని సంపాదించటమే ఆత్మబలం. ఈ 2 సంపాదిస్తే కర్మ నుంచి మనం జయించగలుగుతాం ఎంతో కొంత. ఈ దేవాలయాలకు వెళ్ళటము, దేవాలయ దర్శనం, ఏమి ప్రార్థన లేక, అంటే ఏమంటారు, ఏది కోరుకోకుండా అట్లా దైవాన్ని చూసి నమస్కారం చేసుకుని బయటికి రావటం,
గుడికి వెళ్తే మంచిది, ఈ గ్రహాలకు శాంతి, ఆ గ్రహాలకు శాంతి అంటే గ్రహాల శాంతి మాత్రమే అవుతుంది. నువ్వు అనుకున్నావు గ్రహశాంతి కోసం వెళ్తున్నావు, గ్రహశాంతి జరుగుతుంది అంతే తప్పిస్తే అది నీ వెనకాల వస్తుంది అనుకోవద్దు. అది ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ దైవం ఉన్నాడు, ఆయన చూడడం నీ విధి, వెళ్ళి దండం పెట్టుకురా అంతే. ఓ రావి చెట్టు కనపడింది 3 మాళ్ళు ప్రదక్షిణాలు చేయి, దండం పెట్టు. ఎక్కడైనా వినాయకుడు కనపడ్డాడు, ఒక దండం పెట్టు. ఎవరికైనా అవసరం సహాయం చెయ్యి. నీ దగ్గర బాటిల్లో మంచినీళ్ళు, మధ్యాహ్నానికి నాకు ఎలా అని ఆలోచించకుండా కాసిన మంచినీళ్ళు ఎవరికైనా, సాయంత్రం గురించి ఆలోచించకుండా ఓ రొట్టె ముక్క చేతిలో ఏది ఉంటే అది ఇవ్వు. వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళకి తిండి పెట్టి. వాకిట్లో ఎవరో ఉన్నారు ఫోన్లో ఎండ వెళ్తేప్పుడు వెళ్ళండి ఏంటి వాకిట్లో కూర్చున్నారు అని అనకుండా, ఈ ఎండవేళ్ళలో పాపం పోనీ లేని బాబు ఈ పైకి వచ్చి జరగమ్మా అదంతా ఎండగా ఉంది, అన్నం తింటావా అని కాస్తంత మజ్జిగాన్నం పెట్టు. ఇవన్నీ నీ కర్మని, కుకర్మని పేదదాన్ని చిన్నది చేస్తాయి, పోగొట్టవు, తగ్గిస్తాయి. అది చాలుగా అది మనకి, చాలు కదా రమ్మగారు. అది చాలుగా. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా పర్వాలేదు, కంట్లో గుచ్చుకోకుండా ఉంటే చాలు. కాలు కుంటుకుంటూ తిరగచ్చు, కన్ను పోతే కష్టం కదా. ఇలా ఆలోచించండి, కుదురుతుంది అది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.